హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు మీ అందరితో డైరెక్ట్గా ఇలా మాట్లాడదాం, నా మనసులో ఉన్నటువంటి సందేహాలు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి కామెంట్స్ రూపంలో ఉన్నటువంటి ప్రశ్నలకు కావచ్చు, అప్పుడప్పుడు నాకు తెలిసినటువంటి నేను పాటిస్తున్నటువంటి కొన్ని విషయాలు మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నానండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పూజలు, వ్రతాలు, అలాగే టూర్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్ ద్వారా అందుతుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మీరు ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతుందన్నమాట. చాలామంది నా వీడియోస్ చూసిన తర్వాత కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. అదేంటి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఇంత ఉంది, అలాగే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇంత ఉంది, అంటే నా చేతి ఉంటుంది కదా, ఇంత ఇంత పొడవులో ఉందన్నమాట. సో మీరు అంతంత పెద్ద విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదట కదా, అంగుష్టం పరిమాణంలో ఉన్న విగ్రహాలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలట. మరి మీకు అంత పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా జరుగుతుందా? ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో నేనేం చెప్తాను అంటే, భక్తి అనేది మనకు మనం ఇష్టపూర్వకంగా భగవంతునికి దగ్గర కావడానికి ఆరాధించేటటువంటి ఒక గొప్ప అనుభూతి. ఒక్కొక్కరి భక్తి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు ఇంట్లో పూజలు చేయరు, టైం ఉండదు, డ్యూటీస్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు టెంపుల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా దేవుడికి కనెక్ట్ అయ్యి వాళ్ళ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, సుఖాలు చెప్పుకొని గుడిలో కూర్చొని వస్తే ప్రశాంతంగా ఉంటుందంటారు. అలా రెగ్యులర్గా గుడికి వెళ్ళేవారు కొన్ని రోజుల్లో వెళ్ళలేని పరిస్థితి ఉంటే కొంచెం నెగటివ్గా మనశ్శాంతి కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. అది మనం కల్పించుకున్నటువంటి సందర్భానుసారంగా మన భక్తి అనేది నిర్మితమై ఉంటుందండి, నా దృష్టి ప్రకారం. అయితే నాకు ఇష్టం అన్నమాట, పెద్ద విగ్రహాలను కాదు, నేను ఏది కూడా స్వయంభుగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోలేదు. నిజంగా అమ్మవారి దయ వల్ల ఆ లక్ష్మీదేవి కూడా నాకు ఇప్పుడు 2 సంవత్సరాల కింద శ్రావణ మాసంలో ఒక యూట్యూబర్ అనమాట, అంటే నాలాగే యూట్యూబ్ చేసే ఒక అక్క, నాకు సన్నిహితురాలు, స్నేహితురాలు, గైడ్ అనుకోవచ్చు. ఆర్ఎస్ బ్లాగ్స్ USA, అమెరికాలో ఉంటుంది తను, కానీ తనది హైదరాబాదు. మంచిగా మన తెలుగు ఆచార సాంప్రదాయాలను, పండుగలను, తిథులను పర్టికులర్గా అన్నీ కూడా చక్కగా అమెరికాలో ఉన్నా కూడా పాటిస్తూ ఉంటుంది. నేను ఆ వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను. సో తను నాకు సర్ప్రైజ్గా ఇవ్వడానికి నా దగ్గర చిన్నపాటి లక్ష్మీదేవి విగ్రహమే ఉంది. ఆ అమ్మవారిని పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా ఉండవలసిన దేవుడు ఫోటోలు ఒక ఐదు విగ్రహాలు అయితే తప్పకుండా ఉండాలండి. ఆ మాత్రం కూడా లేకపోతే మనం ఎటువంటి పూజ చేయలేము. కానీ ఏది పెట్టుకోవాలి, అలాగే ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి, ఒకవేళ పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తానండి. ఏంటి అంటే, అలా నాకు శ్రావణ మాసంలో మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అయితే మా ఇంట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత నాకంతా కూడా మనస్ఫూర్తిగా నాకు అమ్మవారిని కొలుచుకున్నప్పటి నుంచి నాకైతే బాగానే అనిపించింది. అమ్మవారి కంటే ముందు కూడా అయ్యవారు అంటే వెంకటేశ్వర స్వామి కార్తీక మాసంలో నాకు ఒక బ్రాహ్మణుడి వల్ల మా ఇంటికి రావడం జరిగింది. సడన్గా నేను ఏది కూడా కోరుకోలేను. అందులోనూ ఒక మంచి శుభదినం, పర్వదినం. ఆ రోజు కనుక మనకు దేవతా మూర్తులు కానీ, ప్రతిమలు కానీ, మనం ఆరాధిస్తున్నటువంటి ఇష్టదైవం కానీ అలా వచ్చినప్పుడు మనం కాదనలేం కదా. సో నేను మనస్ఫూర్తిగా అందులో ఆ విగ్రహాలు కలగా ఉండడంలో నేను అలాగే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను గుడికి వెళ్ళి పూజారి గారికి అడిగాను, మరి ఇంత పరిమాణంలో నేను విగ్రహాలు పెట్టుకుంటున్నాను కదా, ఎలాంటి నియమాలు పాటించాలి అని. అయితే నేను పాటించే విధానం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ పిల్లలు 8:30 వరకు స్కూల్కి వెళ్ళిపోతారు. మన ఇంట్లో ఆల్మోస్ట్ హౌస్ వైఫ్కి ఉండేటటువంటి పనులే అందరికీ కూడా. అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నప్పుడు నేను మామూలుగా ఇల్లంతా క్లీన్ చేయడం, వాకిట్లో ముగ్గు పెట్టడం, కడపలకి పసుపు రాసుకోవడం, ఈ దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రమిదలు ఉంటాయి కదండి, మనం డైలీ కూడా ఆ ప్రమిదల్ని క్లీన్ చేస్తూ
మనము డైలీ కూడా ఆ ప్రమిదలన్నిటిని కూడా మనం క్లీన్ చేస్తూ ఫ్రెష్గా ఆయిల్ వత్తి వేసుకొని పెట్టుకుంటాం కదా. రేపటి కోసం ప్రమిదల్ని ఈ రోజే నేను సిద్ధం చేసి పెడతానమాట. ఎందుకంటే మా వారు దీపారాధన చేస్తారు కాబట్టి. సో ఆయన స్నానం చేయగానే మగవాళ్ళ పని ఏంటి, చక్కగా ఒక రాగి చెంబులో నీళ్లు పెడతారు. అక్కడ ఒక పూజా రూమ్లో బెల్లం క్యూబ్స్ ఉంటాయి, పటిక బెల్లం ఉంటాయి, పుట్నాలు ఉంటాయి, పొట్టు తీయని పుట్నాలు అనమాట. అవన్నీ ఉంటాయి. వాటిలో ఏదైనా సరే స్వామి వాళ్ళకి ప్రసాదంగా పెట్టి కొన్ని నీళ్లు కూడా సమర్పించి సూర్య నమస్కారం చేసుకొని నార్మల్గా దీపారాధన చేస్తారు. పువ్వులు కూడా అదేమీ పెట్టరు, అంత టైం కూడా వాళ్ళకు ఉండదు. నేను ఆల్రెడీ ఒక ప్రమిదలో వత్తులు వేసి రెడీగా పెడతాను. జస్ట్ ఆయన ఇలా దీపం వెలిగించి ఒక 2 అగరబత్తులు ఇలా తింపేసి చక్కగా వెళ్ళిపోతారనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. పిల్లలంతా వెళ్ళిన తర్వాత 9:30కి ఫ్రీ అయిన తర్వాత నేను ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని తాగుతాను. ఎందుకంటే మార్నింగ్ 6:15 నుంచి మనం రెస్ట్ లేకుండా టిఫిన్స్, స్నాక్స్, ఇంట్లో వాళ్ళకు టీ, వాళ్ళకి స్నాక్స్ కట్ చేసి ఇవ్వడం, టిఫిన్ చేయడం, ఇదంతా బిజీగా ఉంటాం కాబట్టి చక్కగా ఒక టీ అని కాఫీ కానీ తాగి 9:30కి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని, ఆ రోజు పర్వదినం స్పెషల్గా ఉంటే అంటే శుక్రవారం రోజు నేను కుంకుమార్చన చేసుకుంటాను, సాటర్డే రోజు తులసి దళాలతో పూజ చేసుకుంటాను, సోమవారం పర్టికులర్గా ప్రతిరోజు మా ఇంట్లో శివలింగం ఉంది. ఒక 2-3 స్పూన్లు ఉద్దరిని నీళ్ళతో మా ఆయన ఆ శివలింగం పైన రోజు కూడా వాటర్ వేస్తూ ఉంటాడనమాట. అయితే సోమవారం రోజు ప్రత్యేకంగా నేను అభిషేకం చేసుకుంటాను. అది ఉదయమైనా సాయంత్రమైనా నా వీలుని బట్టి నేను సోమవారం శివయ్యకు అభిషేకం చేసుకుంటాను. అలా మామూలుగా నిత్య దీపారాధన చేసి మా వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను 9:30కి కాళ్ళు చేతులు కడుక్కొని, నార్మల్ డేస్లో అయితే పూజా రూమ్లోకి వెళ్ళి దేవత ఫొటోస్కి కానీ విగ్రహాలకు కానీ ఉన్నటువంటి నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టి ఆ పూజ రూమ్ మెస్సీగా ఉండకుండా అక్కడ అగరబత్తి వెలిగించిన పుల్లలు కానీ లేదా అగరబత్తిల నుంచి పడుతున్న పొడి కానీ ఏది ఉన్నా కూడా అది అక్కడి మట్టుకు అంతా కూడా శుద్ధి చేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు నేను దండం పెట్టుకుంటాను. మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు కేటాయించుకొని నాకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ చదువుకుంటాను. అలా మనకు వచ్చిన ఏదో ఒకటి, ఓం నమ శివాయన, విష్ణు సహస్రనామం, ఫ్రైడే అయితే లలితా సహస్రనామం, సాటర్డే అయితే విష్ణు సహస్రనామం, ఏ వారం ఉంటే ఆ వారానికి సంబంధించిన స్తోత్రాలు చదువుతాను. దానికంటే ముందు కూడా వినాయకుడు శ్లోకం చదువుకుంటానమాట. అలా చదువుకొని పూజ చేసిన తర్వాత నార్మల్గా అలాగే బెల్లమే ఉంటుంది, ఎటువంటి నైవేద్యాలు ఉండవు, పెద్ద విగ్రహాలున్న. ఆ తర్వాత మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి పిల్లల కోసం ఓన్లీ 1 గ్లాస్ రైస్ మాత్రమే పెట్టి పిల్లల టిఫిన్ బాక్స్కి సరిపడా పెట్టి పంపిస్తాను. ఆ తర్వాత నా దగ్గర ఇత్తడి బగోన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇత్తడి ఒకటి బగోను, దాంట్లో నేను ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ 2 పెట్టుకున్నాను. ఏదైనా అది స్వామికి సమర్పించాలంటే. అయితే విశేషమైన పర్వదినాలు, శుక్రవారం, శనివారం ఏదైనా పండుగ దినం ఉంటే బాంబినో కీర్ కానీ, లేదు అంటే బెల్లం వేసి పాయసం, క్షీరాన్నం కానీ, లేదు అంటే రవ్వ కేసరి కానీ కొంచెమైనా సరే నైవేద్యంగా చేసి స్వామికి ఆరగింపిస్తాను. ఒక్కరోజు హెల్త్ బాగాలేదు, నాకు ఒంట్లో ఓపిక లేదు అన్నప్పుడు నేను చక్కగా ఒక 2-3 ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ పెట్టేసి ఆరగింపిస్తాను. లేదు ఒంట్లో బాగుంది, ఓపిక ఉంది, ప్రతిరోజు విషయం, ఎప్పుడో ఒక్కనాడు ఓపిక లేనప్పుడు పళ్ళు పెట్టుకుంటాను. అయితే నేనేం చేస్తానంటే ఆ బగోన్లో కొంచెం ఒక గ్లాస్, మళ్ళీ నాకు మా వారికి మధ్యాహ్నం లంచ్ తినడానికి చేసుకుంటాం కదా, ఒక గ్లాసు రైస్ చక్కగా వండి, ఆ వండినటువంటి అన్నం దాంట్లో కొంచెం ఆవు నేతిని వేసి స్వామికి నైవేద్యంగా చూపిస్తాను. పొద్దునండిన కర్రీస్ ఉంటాయి కాబట్టి అది కాదు, ఫ్రెష్గా స్నానం అయిన తర్వాత స్వామి కోసం వండినటువంటి అన్నం పైన ఆవు నేతి చుక్కలు వేసి, ఆ తర్వాత ఏదైనా కర్రీ పప్పు వేస్తే అదంతా కూడా వేసి స్వామికి ఒక చిన్న ప్లేట్లో పెట్టి నైవేద్యం చూపించి అది మేము తినే అన్నంలో కొంచెం వేసుకొని తింటామన్నమాట. లేదు ఇంకా ఒక్కోసారి ఉట్టి వెండి గిన్నెలో కొంచెం అన్నము, పెరుగు కూడా ఫ్రెష్గా తోడేసింది ఉంటుంది కదా, ఆ పెరుగు కూడా వేసి పెట్టుకుంటాను. దాంతోపాటు ఇంట్లో బనానా కానీ, యాపిల్ కానీ, ఇంకేదైనా పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి ఫ్రూట్ ఉన్న ఆరగింపు పెడతాను. ఇది ఎన్ని గంటలకు పెడతాను? కరెక్ట్గా మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్యలో ప్రతిరోజు కూడా మా ఇంట్లో మహానివేదన అంటే అన్నం, మేము తినేటటువంటి పదార్థాన్ని దేవుళ్ళ విగ్రహాలకు ప్రతిరోజు నైవేద్యంగా చూపిస్తాను. సో అలా అన్నమాట. 5 విగ్రహాలు, 5 ఫోటోలు పెట్టుకోండి. ఎక్కడికి వెళ్తే అది తీసుకురాకండి. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా,
దేవతా మూర్తులు కానీ దేవుళ్ళ యొక్క ఫోటోలు కానీ ఇవ్వకపోవడమే చాలా మంచిది. అది ఒకటి మొట్టమొదటగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేసే పెద్ద తప్పు. మనం ఎంత పవిత్ర భావనతో మన ఎంత ఇష్టంతో తీసుకొని వస్తామో వాళ్ళు అది పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. లేదా ఫొటోస్ ఎక్కువైపోయాయి మనం ఇచ్చామనో వాళ్ళు పక్కన పాడేసి అంటే ఒక దగ్గర పెట్టేసి ఒక మూలన పూజ చేయకుండా ఉంటే దోషం కలుగుతుంది. కాబట్టి దయచేసి దేవతా మూర్తులు కానీ ప్రతిమలు కానీ మీరు ఎవరికి కూడా గిఫ్ట్గా చేయొద్దు. మీరు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పూజా రూమ్లో నాకు ఇది లేదు, ఎవరైనా ఇస్తే బాగుండు, ఎవరైనా ఇస్తే నేను పెట్టుకొని పూజ చేసుకుంటాను అనేటటువంటి విషయం మీకు తెలిస్తే, అది వర్త్ అనిపిస్తే మీరు వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేయండి. ఇక చాలామంది చేసే తప్పు ఏంటంటే మన ఇంట్లో బాగా ఫొటోస్ ఉంటున్నాయి, మనకు ఓపిక లేదు, ఇన్ని తెచ్చేసుకొని ఇప్పుడు చేయడం చాలా కష్టం అవుతుందని తీసేసి ఎక్కడో గుడిల దగ్గర పెద్ద పెద్ద రావి చెట్లు వేప చెట్ల దగ్గర పెడుతున్నారు. నా కళ్ళారా చూశాను, కానీ అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు షూట్ చేయడానికి. అలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పూజారి గారు వచ్చి రోజు వాటిని క్లీన్ చేస్తూ ఉంటున్నారనమాట. క్లీన్ చేస్తూ పక్కన పెడుతున్నారు. అలా చేయడం కూడా చాలా పాపం అండి. మీరు ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదికి కానీ దేవుడి దగ్గర చెరువులు నదులు ఉంటాయి, అలా వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్కి ఉన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ అనేది తీసేసి అలాగే గ్లాస్తో మనం వాటర్లో వేయకూడదంట. సో అదంతా తీసేసి లోపల ఫ్రేమ్ అంతా తీసేసి లోపల కాగితం ఉంటుంది కదా దేవుడి యొక్క, లేకపోతే ఒక అట్ట ముక్కకి దేవుడి యొక్క రూప్ అనేది ఉంటుంది కదా ఫోటో, అది మాత్రమే తీసుకుని ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు కొన్ని కాయిన్స్ పెట్టి, భగవంతా ఇన్ని రోజులు నీ పూజల వల్ల నాకు చాలా మంచి జరిగింది, అది పాడైపోయింది అందుకే తీసేస్తున్నానని దండం పెట్టుకొని ఆ ఫోటోలన్నీ ఆ క్లాత్లో కట్టి మీరు ఎక్కడైనా నదిలో వెళ్ళినప్పుడు వదిలేయాలన్నమాట. క్షేత్రాలకు వెళ్ళినా మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా దేవతా మూర్తులు కానీ దేవుళ్ళ యొక్క ఫోటోలు కానీ ఇవ్వకపోవడమే చాలా మంచిది. అది ఒకటి మొట్టమొదటగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేసే పెద్ద తప్పు. మనం ఎంత పవిత్ర భావనతో మన ఎంత ఇష్టంతో తీసుకొని వస్తామో వాళ్ళు అది పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. లేదా ఫొటోస్ ఎక్కువైపోయాయి మనం ఇచ్చామనో వాళ్ళు పక్కన పాడేసి అంటే ఒక దగ్గర పెట్టేసి ఒక మూలన పూజ చేయకుండా ఉంటే దోషం కలుగుతుంది. కాబట్టి దయచేసి దేవతా మూర్తులు కానీ ప్రతిమలు కానీ మీరు ఎవరికి కూడా గిఫ్ట్గా చేయొద్దు. మీరు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పూజా రూమ్లో నాకు ఇది లేదు, ఎవరైనా ఇస్తే బాగుండు, ఎవరైనా ఇస్తే నేను పెట్టుకొని పూజ చేసుకుంటాను అనేటటువంటి విషయం మీకు తెలిస్తే, అది వర్త్ అనిపిస్తే మీరు వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేయండి. లేదు చిన్నపిల్లలు ఉన్నారు అసలు మాకు పూజ చేసే ఓపికే లేదంటే ఎవ్వరు కూడా విగ్రహాలు పెట్టుకోకండి. చక్కగా 5 ఫోటోలు ఒకే చోట ఉన్న ఫ్రేమ్ దొరుకుతుంది, అది తెచ్చుకోండి. అమావాస్య లక్ష్మీ పూజకు కానీ వినాయకుడి పూజకు కానీ వెండివి లక్ష్మీదేవివి చిన్న చిన్న కాయిన్స్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో పండగ వస్తేనే కాదు శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క కుంకుమార్చన చేసుకుంటున్నారు, కుంకుమ పూజ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అలా కాయిన్స్ ఒక రాగి ప్లేట్లో పెట్టుకొని ఆ కాయిన్ పెట్టుకొని మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు అండి. ఇక మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. అంటే నాకు తెలిసినవి ఇలాగే మీరు పాటించాలని రూల్ ఏం లేదు, నేను పాటించే విధానాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం లక్ష్మీదేవిని కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పూజలు అందజేశాను. ఆ ఇద్దరికి కలిపి చక్కగా మాల గుచ్చి పైనుంచి కింది దాకా వేసి ఎక్కువ దీపాలు పెట్టుకొని స్వామి అమ్మవార్లను చూసి ఆ అలంకరణ చేస్తే అసలు ఎటువంటి శ్లోకాలు చదవకపోయినా నా మనసులోనే ఒక దీపం వెలుగుతుందేమో అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది. నాకు పూజా రూమ్లో దొరికినంత ప్రశాంతత ఎక్కడ దొరకదు. మనం ఎన్ని టెన్షన్లు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నా పూజా రూమ్కి వెళ్ళాము అంటే అవన్నీ మర్చిపోయి మనం పీస్ఫుల్గా ఉండాలి. అలా ఉండాలంటే పూజా రూమ్ మనకు నచ్చే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. అది ఒక చిన్న సెల్ఫ్ కావచ్చు లేదా పూజా రూమ్ కావచ్చు, మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకొని మనశ్శాంతిగా అందులో ఒక 5-10 నిమిషాలు కూర్చున్నాము అంటే మనం భక్తిపూర్వకంగా భగవంతుని ఆరాధించాలి. ఇది అండి 3 years నుంచి అయితే పెద్ద విగ్రహాలు పెట్టుకున్నాను.
చాలామంది కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు చాలామంది యూట్యూబర్స్ వీడియోస్లలో కూడా చూస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ మనం కొన్ని పాటించాలి. ఇంకా మీకు పూజలు, వ్రతాలు, ఇంకేదైనా వ్రతం గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నామంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోను నేను తప్పకుండా షేర్ చేస్తాను. అంతేకాకుండా మణిదీప వర్ణన పూజ గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి అని అడుగుతున్నారు. నేను 3 సార్లు చేసుకున్నాను. 3 సార్లు సక్సెస్ఫుల్గా అమ్మ నన్ను కరుణించిందనమాట. సో ఆ మణిదీప వర్ణన పూజ గురించి కూడా ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తూ వీడియోని అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్ అండి.